మమ్మీ ఎవరో వచ్చారు. బిట్టు, మీ డాడీ రెడీ అయ్యాడా? వీళ్ళు మారారు ఇంకా. ఏమండి, రెడీ అయిపోయారా? పాపని రెడీ చేయండి, స్కూల్కి టైం అవుతుంది. సరే కానీ టిఫిన్ తీసుకొని రా. త్వరగా తినండి, ఆఫీస్కి టైం అవుతుంది. బిట్టు ఇటు రా నాన్న. తిను నాన్న. ఇంకొంచెం కొంచెం తిన్నా. చాలు, ఇదొకటి తినేసి. ఓకే రేఖా, వస్తున్నా. మమ్మీ ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను, ప్లీజ్ మమ్మీ. ఈరోజు ఒక్కరోజే కదా, రేపు సండే హాలిడే, ఓకేనా? స్కూల్కి వెళ్ళు, చాక్లెట్ కొనిస్తా. బంగారు తల్లి కదూ. ఇవాళ పాపను డ్రాప్ చేయడానికి నాకు అవ్వదు. అక్కడ నేను డ్రాప్ చేసి వెళ్ళడానికి నాకు టైం సరిపోదు. ఆర్యన్ లేపి బిట్టుని డ్రాప్ చేయమని చెప్పు. డాడీ బాబాయ్తో వెళ్ళను, మీతోనే వస్తా. ప్లీజ్ మమ్మీ, నువ్వేనా డాడీకి చెప్పు. ఇంత పొద్దున్న మీ తమ్ముళ్ళు లేవడం, పాపని స్కూల్లో డ్రాప్ చేయడం, ఇదంతా జరిగే పనేనా? లేపుతా. బిట్టు కూర్చో నాన్న. ఆర్య, మీ అన్నయ్య పిలుస్తున్నాడు, త్వరగా లేచిరా. వదిన వస్తున్నా. పిలిచాను, వస్తున్నాడు. ఏంటన్నయ్యా? పాపని స్కూల్లో డ్రాప్ చేసి బామ్మని జాగ్రత్తగా చూసుకో. సరే, మేమిద్దరం వెళ్తున్నాం. సరే. ఓకే, జాగ్రత్తగా వెళ్ళినానా. బాయ్. సరే మమ్మీ, బాయ్. బాబాయ్ స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్దామా? మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసుంటారు. సరే బిట్టు, వెళ్దాంలే. అందుకే చెప్పా డాడీకి నువ్వు వద్దని. ఎందుకు సైలెంట్గా ఉంటావు? మీ తమ్ముడికి చెప్పొచ్చు కదా. నువ్వైనా ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటాడు జాబ్ చూసుకోకుండా? సరే పద. బిట్టు, బ్యాగ్ ఇలా ఇవ్వు.
మరి బామ్మ? నిన్ను త్వరగా డ్రాప్ చేసి వచ్చేసా కదా, పర్లేదులే. చూడు బాబాయ్, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే మిగిలా. సరే బాయ్. సరే బాయ్. ఏ హాయ్ రా మామా. హాయ్ మామా. అంకుల్ ఒక సిగరెట్ ఇవ్వండి. ఇంకేంటి మామా? నేను అడిగింది ఏం చేసినావు? ఒక ఫ్రెండ్ని అడిగినా మామా, ఈవినింగ్ వరకు చెప్తా అన్నాడు. మ్యాక్సిమం సెట్ చేసేస్తా. అయినా ఇవన్నీ ఎందుకురా మామా, మంచిగా జాబ్ చేసుకోవచ్చుగా. మీ అన్నయ్య కూడా చెప్పుకోలేక బాధపడుతున్నాడు. ఇప్పటికైనా ఏదైనా చూసుకోవచ్చు కదరా. మామ నా గురించి తెలుసు, నేనేం చేస్తున్నానో నీకు తెలుసు. తెలిసి నువ్వు కూడానా? అది కాదురా, డబ్బున్ననుకున్న విలువ డబ్బు లేననుకు ఉండదురా. ఏ ఆగరా, ఎందుకురా ఫీల్ అవుతావు? సరే కానీ శ్వేత ఎలా ఉంది? అరే మామ, కరెక్ట్ గుర్తు చేసినావు. నా గురించి శ్వేత గుడిలో వెయిట్ చేస్తుంది. ఇప్పుడు వెళ్ళలేకుంటే ఆమె పెద్ద గొడవ చేసేస్తుంది. మళ్ళీ కలుస్తాం మామ. ఓకేరా, సరే కలుద్దాం. సరే మామ. రూమ్ ఏంటి ఇంత చెత్తగా చేశాడు? ఛీ! ఏంట్రా ఇది? నాన్న ఆకలి అవుతోంది. కాసేపు ఆగమ్మా. ఏం తమ్ముడు, బాగున్నావా? బాగున్నారా అన్నయ్య? బాగున్నా. ఇంట్లో అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. కూర్చోండి అన్నయ్య. ఏంట్రా ఇది, ఇల్లంతా ఇంత చెత్త చెత్తగా ఉంది. రేఖా లేదా ఇంట్లో? ఉందన్నయ్య లోపల. రేఖా, నీళ్ళు తీసుకొనిరా. జ్యూసేం లేదా? వాళ్ళ గతి ఇంతేరా. అనవసరం చిరాకేస్తుందిరా బాబు. ఇంట్లో చెత్త చెదారం ఏం బాలా. ఛే, ఏంటి చెత్త. దట్టి హౌస్. ఏంటన్నయ్య ఇంకేంటి సంగతులు? ఏమున్నాయిరా, తెలుసు కదా నా తమ్ముడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 5 లక్షల జీతము. ఏరా తమ్ముడు, నీ తమ్ముడు ఏం చేస్తాడు? ఉన్నాలే అన్న, చెప్పండి అన్న. జాబ్ ఏమైనా ఇప్పించమంటావా? సరే అన్నయ్య. చూద్దామన్నయ్యా, కంపెనీ మందేగా. అరే ఎక్కువ చేయకురా, తెలిసిపోద్ది. ఏంటమ్మా, బాగున్నావా? బాగున్నాను బావగారు, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. వీడేంటి ఇంత బిల్టప్ కొడుతున్నాడు? ఏంటమ్మా, ఇంట్లో ఇంత చెత్త చెత్తగా ఉంది. నువ్వు వండుకొని కూడా ఇంట్లో ఇట్లానే ఉంటుందా? పనామ రాలేదు బావగారు. పనామ రాలేదా? ఉన్నారంటావా? పెట్టారేమో. ఏమోరా బాబు. క్లీన్ చేయమ్మా. ఈ ఎటు build-up వాటర్కి ఏమీ ఎంత తక్కువ లేదు బిల్డప్పా? అసలు.
ఈ చాక్లెట్ తెలుసా? అమెరికాదే, ఆ? యుఎస్. పక్కన షాప్లో కొన్నాం కదా, అమెరికా అంటే ఏంటి? సైలెంట్ గుండు, వాళ్ళకేం తెలుసు. అబ్బో, ఏంట్రా ఆర్య, బాగున్నావా? జాబ్ ఏమైనా చేస్తున్నావా? పిలుస్తున్నా వెళ్ళిపోతున్నాడు, బొత్తిగా మర్యాద లేదా? అందుకేరా చి, చి, వేస్ట్గా చి, ఊరు మీద పడి తిరుగుతున్నాడు. కార్డ్స్ ఇచ్చేసి వెళ్ళిపోదాం పదరా. సరే ఇదిగో పద. పెళ్ళికి రండి తప్పకుండా అందరూ, సరేనా? సరే అన్నయ్య, రారా పదాం. ఇంట్లో రా అందరిని అన్నయ్య. అడిగినా అని చెప్పు. వదిన కూడా తీసుకుని రా, భోజనం చేస్తుంది. వెళ్ళిపోయారా? ఎక్కడ వీళ్ళు? 4 దులుపుదమని చీపురు కట్ట తీసుకొచ్చా. ఉండింటే నా అయిపోయి ఉంటారు ఇద్దరు. ఏంట్రా ఇది? ఏంటి ఇదంతా? రూమ్ ఇలాగన్నా పెట్టుకునేది? ఎప్పటికి మారుతావు ఇంకా నువ్వు? నీ వాళ్ళు అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఏమైందన్నయ్య? వాళ్ళు అన్నారన్నా, ఏం చేయాలనుకుంటున్నానో ఎలా చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు. వాళ్ళు ఎవరో అన్నారని నేనేం చెయ్యను, నేను మారను. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తా. కాఫీ తాగు. ఏంటార్యా, కెరీర్ మీద ఫోకస్ లేదు, టైం సెన్స్ కూడా లేదు. నేను నీకోసం వచ్చి వెయిట్ చేస్తుంటే నువ్వేం పట్టనట్టు టీ తాగుతున్నావు. అర్జెంట్గా మాట్లాడాలనే కదా కాల్ చేసి రమ్మన్నాను. ఇప్పుడు ఏమైంది? కాఫీ తాగు. అది కాదార్య, నీకు తెలుసు కదా, అమ్మా నాన్న చనిపోయాక మొత్తం మామయ్యే చూసుకున్నారు నన్ను. ఇప్పుడు మా మామయ్య బావనిచ్చి పెళ్లి చేస్తానంటే నిన్ను చెప్పలేను. ఇంకా ఎన్ని రోజులు దాయను? నువ్వు త్వరగా సెటిల్ అవుతే. అది కాదు. పాల ప్యాకెట్లు తెచ్చిస్తావా? ఆహా, నేను తేను. ఎక్స్ట్రా 20 ఇస్తారా నీకు? అట్లయితే తెస్తా. మామయ్యకు చెప్పి ఒప్పించడానికి ఈజీ అవ్వదు. తొందరగా తీసుకురా. సరే. ఆర్యా, ఆ? శ్వేత, ఏ శ్వేత, ఆగు. మీరు ఆ బాబాయ్కి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి పాల ప్యాకెట్లు తెప్పించుకుంటున్నారు కదా, మీకేం నష్టం ఉండదా? ఎందుకు నష్టం బాబు? నాకు వచ్చిన లాభంలో కొంతనే కథ ఇస్తాను. నేను ఇక్కడే ఉండి నా పని నేను చేసుకుంటున్నా కదా. అమ్మా, అర్జెంటు క్లయింట్తో మీటింగ్ ఉందమ్మా. నేను ఆర్యకి చెప్పి పంపిస్తానమ్మా. ఓకే అమ్మా. రేయ్ ఆర్య, నాకు అర్జెంటు క్లయింట్తో మీటింగ్ ఉందిరా. అమ్మకి త్వరగా వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తావా? రేయ్, నాకు ఇప్పుడు అవ్వదురా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. నాకు కమిషన్ కావాలి, ఇస్తావా? వేస్తాను రా. పంపు. లిస్ట్ పెడతాను. అమ్మా, వెంకి పంపించాడమ్మా. థ్యాంక్ యూ బాబు.
చెప్పార్యా. ఏమైంది శ్వేత? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావేంటి? నేను చెప్పేది నీకు అర్థం కాదు, వినిపించుకోవు. నా బాధ నీకెప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఏదో మాట్లాడదామన్నావు కదా శ్వేత, అలా వెళ్ళిపోయావేంటి? నేను ఇంకింత చెప్పాక కూడా నువ్వు మారకపోతే నేనేం చేయలేనార్యా. మా మామయ్య మాటకి ఎదురు చెప్పి నేనేం చేయలేను. ఇకంతా నీ ఇష్టం. శ్వేత, ఏంటి ఈడు ఇంత ఎర్లీగా రెడీ అయి వెళ్తున్నాడు? సార్ వస్తున్నారు, ఒక 5 మినిట్స్ వాటర్ ఉంది, తాగుతారా? నో థ్యాంక్స్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హలో, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సో ఎవరైతే లేజీ ఉంటారో, బిజీ ఉంటారో వాళ్ళ కోసమే డిజైన్ చేసిన అప్లికేషన్ సార్ ఇది. అండ్ అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మీరు ఆ బాబాయ్కి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి పాల ప్యాకెట్లు తెప్పించుకుంటున్నారు కదా, మీకేం నష్టం ఉండదా? వేస్తాను రా. ఈ గ్రూప్ మీ అందరి కోసమే క్రియేట్ చేసిన. మీకేమన్నా కావాలంటే దీంట్లో ఆర్డర్ చేయండి. రియల్లీ మీ ఐడియా చాలా బాగుంది. ఈ Thank you, ప్రాజెక్ట్ sir. మనం కలిసి ఖచ్చితంగా చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేయండి, ఖచ్చితంగా మూవ్ అవుదాం. యా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. నీ పేరేంటి? శ్వేత. శ్వేత, నైస్ నేమ్. ఆర్య, వెళ్ళి శ్వేతకి ఇల్లు చూపించు. ఈ క్షణం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ చాలా హ్యాపీగా ఉంది.